పిల్లలకి జంక్ ఫుడ్స్ మాన్పించాలంటే ఫస్ట్ అవి ఇంట్లో అవైలబుల్‌గా ఉండకుండా చూడండి. అంటే ప్యాకెట్స్ రకరకాల జంక్ ఫుడ్స్‌ని మనం తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాం. అవి చూస్తే పిల్లలకి తినాలనిపించిందా చెప్పండి? వాటిని ఫస్ట్ అవైలబుల్‌గా ఉంచకండి. అలాగే పేరెంట్సే వాళ్ళకి ఒక ఉదాహరణగా ఉంటారు కాబట్టి పేరెంట్స్ కూడా వాటిని అవాయిడ్ చేయండి. వీలైనంత అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అయితే ఇప్పుడు కొన్ని మనం హెల్తీ ఆల్టర్‌నేటివ్స్ చూద్దాం. అంటే ఏం పెడితే ఆ ప్యాక్డ్ ఫుడ్ ఐటెమ్స్ జంక్ ఫుడ్‌కి బదులు ఏవి పెడితే బావుంటుంది పిల్లలకి అని. మీరు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని పెట్టొచ్చండి. అంటే 1 ఇయర్ దాటిన దగ్గర నుంచి పిల్లలకి 1 ఇయర్ ఏజ్ దాటిన దగ్గర నుంచి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని పాలంగా పెట్టొచ్చు. అలాగే వాటితో ఏవైనా రెసిపీస్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఖర్జూరం గానీ, జీడిపప్పు గానీ, నానబెట్టిన బాదం పప్పు గానీ, అంజీరాలు గానీ, కిస్మిస్‌లు గానీ ఇవేవైనా ఏ రకమైన డ్రై ఫ్రూట్స్‌నైనా మనం తగిన మోతాదుల్లో ఇవ్వచ్చు. అలాగే వాటితో తక్కువ బెల్లం వేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూలాగా కూడా చేసి ఇవ్వచ్చు. అలాగే బెల్లంతో చేసే పదార్థాలు చాలా ఉన్నాయి మనకి. ఎన్నో రోజుల నుంచి మనం చేస్తూ ఉన్నాం. అదే పీనట్ లడ్డు. మనం వేరుశనగ ఉండ అంటాం, పప్పుండ అంటాం. ఈ ఉండల వల్ల, అలాగే నువ్వులు, బెల్లం కలిపి నువ్వులుండ చేయడం వల్ల, అలాగే ఈ మురీలు అని దొరుకుతాయి కదా! మన మురీలలో కూడా ఈ బెల్లం పాకం కలిపి ఉండలు చుట్టివ్వడము. మురీలతో ఏదైనా మిక్స్చర్ లాగా తయారు చేసి ఇవ్వడము. మనకు దొరికే అటుకులతో మిక్స్చర్ లాగా తయారు చేసి ఇవ్వడం. అలాగే అన్ని రకాల ఫ్రూట్స్‌ని కూడా మనం స్నాక్స్ టైమ్‌లో స్నాక్స్‌గా మనం ఇవ్వచ్చు. అంటే ఇలాంటి హెల్తీ ఆల్టర్‌నేటివ్స్ మనం ఎక్కువగా ఆలోచన చేసుకొని లేదా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్నప్పుడు పిల్లలకి జంక్ ఫుడ్ తినాలి అని అనిపించక ముందే మనం ఇలాంటి హెల్తీ ఆల్టర్‌నేటివ్స్ ఇవ్వడం వల్ల కొంతవరకు మనం ఆ ఆలోచనని, ఆ రకమైన ఆహారాన్ని తగ్గించొచ్చు. అయితే ఓవర్ నైట్‌లో ఏది జరిగిపోదండి. ఇలా మెల్లమెల్లగా రోజు ప్రయత్నం చేస్తూ ఉంటే మనం పిల్లలకి వాటిని కొంతవరకు మాన్పించగలుగుతాం.